హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆంధ్ర స్టైల్ మజ్జిగ పులుసు అండి. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది సైడ్ డిష్గా కాదండి, సాంబార్కి బదులుగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో సాంబార్ కోసం ఏమేమి ముక్కలు అయితే తీసుకుంటామో అన్ని ముక్కల్ని తీసుకొని కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. ముక్కలు కొంచెం మెత్తగా ఉడికేదాకా. తర్వాత ఆ ముక్కల్ని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకొని చిక్కగా మజ్జిగ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం శనగపిండిని ఒక 2 స్పూన్స్ తీసుకొని వాటర్ పోసి ఉండలు లేకుండా కలపాలండి. దీనిని మజ్జిగలో మిక్స్ చేసేసి దాన్ని ముక్కలన్నీ చక్కగా చల్లారాక దాంట్లో కలపాలి. దాన్ని పొయ్యి మీద పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు కొంచెం ఉడకనివ్వాలి. దాంట్లో కొంచెం పసుపు, కొద్దిగా ఉడికాక పసుపు, ఉప్పు వేసుకోవాలండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కారం అక్కర్లేదు. తర్వాత నార్మల్గా పోపు వేసుకొని దించేసుకోవాలి. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ రెసిపీ ఎలా ఉందో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.